నమస్తే. నేను డాక్టర్ సురేష్ బుద్ధ, సీనియర్ కన్సల్టెంట్ డాక్టర్ కేర్ హోమియోపతి. ఆహ్, సమ్మర్‌లో ముఖ్యంగా ఇప్పుడు సమ్మర్ వస్తుంది. సమ్మర్‌లో ముఖ్యంగా ఏంటంటే చాలామంది చేసే మిస్టేక్స్ ఏంటంటే అధికంగా వాటరు కొంతమంది ఏంటంటే తాగకపోవడం, బయట ఎక్కువగా జర్నీస్ చేయడం, సో విపరీతమైనటువంటి హీట్ జనరేట్ అవ్వడం బాడీలో జరుగుతూ ఉంటుంది. సో ఈ కారణాల వల్ల ఎక్కువ శాతం మందికేంటంటే పైల్స్ డెవలప్ అయ్యే అవకాశాలు చూస్తూ ఉంటాం. సో పైల్స్ అంటే ఏంటి? సో వాటి యొక్క లక్షణాలు ఎలా ఉంటాయి? వాటి నుంచి ఎలాంటి నివారణ మార్గాలు ఎలా ఉంటాయి? హోమియోపతి ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది? ఇప్పుడు డిస్కస్ చేద్దాం. సో పైల్స్ అనేది మా ముఖ్యంగా ఏంటంటే పైల్స్ అంటే మలద్వారం దగ్గర వచ్చేటటువంటి చిన్న వాపుల్లా కనిపించేటటువంటి ఇబ్బందులు కనిపిస్తూ ఉంటాయి. సో దీని ద్వారా ఏం జరుగుతుందంటే విపరీతమైన పెయిన్ రావడం, అలానే మంట అనిపిస్తూ ఉండడం. ఒక్కోసారి బ్లీడింగ్ కూడా అవుతూ ఉండడం. మోషన్ సరిగ్గా అవ్వకపోవడం. అంటే హార్డ్ స్టూల్స్ వెళ్ళడం. సో, ఇలాంటివన్నీ కనిపిస్తాయి. ఇలాంటి లక్షణాలు గనక ఎవరికైతే కనిపిస్తున్నాయో, సో, వాళ్ళు ఇమ్మీడియేట్‌గా డాక్టర్‌ని కన్సల్ట్ అవ్వాల్సిన అవసరం అనేది ఉంటుంది. సో, చాలామందికి మనకి వచ్చే పేషెంట్స్ చెప్పేదేంటంటే, "సార్ ఎప్పుడో ఒక్కసారి నాకు మోషన్ టైట్ అయ్యి కొద్ది రోజులు కొంచెం బ్లడ్ పడడం జరిగిందండి" అని చెప్తారు. ఆ తర్వాత తగ్గిపోయిందండి. కొన్ని కొన్ని మెడిసిన్స్ వాడాం తగ్గిపోయిందండి అంటారు. కానీ యాక్చువల్ ప్రాసెస్ ఏంటంటే అక్కడి నుంచే పైల్స్ యొక్క ఎఫెక్ట్ స్టార్ట్ అయ్యే అవకాశాలు మనం చూడాలి. సో, కొన్నాళ్ళ తర్వాత ఏమవుద్దంటే అవి చిన్నగా బయటికి బొడిపిల్లా కనిపించడం, అలాగా బొడిపిల్ల పెరుగుతూ నంబర్ ఆఫ్ ఎక్కువగా పెరిగిపోవడం లాంటివి జరుగుతూ ఉంటాయి. సో, ఇవన్నీ కూడాను ఎక్స్‌టర్నల్ పైల్స్ యొక్క లక్షణాలు. సో, ఈ ఎక్స్‌టర్నల్ పైల్స్ అనేది విపరీతంగా క్రానిక్‌గా ఇబ్బంది పెట్టగలిగేటటువంటి పరిస్థితి ఉంటుంది. అలానే చాలా పెయిన్‌ఫుల్‌గా, ఇరిటేటింగ్‌గా ఉండే అవకాశం ఉంటుంది. మన సోషల్ లైఫ్ మీద కూడా చాలా విపరీతమైనటువంటి ఒత్తిడిని తీసుకురాగలిగే ఉంటుంది. ఎందుకు అంటే బికాజ్ కూర్చోడానికి కష్టమవుతుంది. జర్నీ చేస్తే కష్టమవుతుంది. ఏమైనా పడని ఫుడ్డు అంటే ఎక్కువ కొంచెం స్పైసెస్ అలాంటివి తిన్నామంటే విపరీతంగా మళ్ళీ పెయిన్ రావడం గానీ, బ్లడ్ పడడం గానీ జరుగుతుంటుంది. అలానే ఆ వాపు బయటికి ఏదైతే చిన్న పిలకల్లాంటివి వస్తూ ఉంటాయో అవి మలద్వారం దగ్గర ఇంకా పెరిగిపోతూ ఉంటాయి. సో, ఈ విధమైనటువంటి దీనివల్ల కాంప్లికేషన్స్ వచ్చే అవకాశాలుంటాయి. కొద్దిమందికి ఏమవుద్దంటే, ఈ బ్లీడింగ్ అనేది అధికంగా అయిపోతూ ఉంటుంది. సో, మోషన్‌కి వెళ్ళిన ప్రతిసారి బ్లడ్ పోవడం జరుగుతుంటుంది. దీని ద్వారా ఏమవుతుందంటే, సివియర్ పెయిన్‌తో పాటుగా మనకి ఎనీమిక్ లక్షణాలు కనిపిస్తాయి. అంటే రక్తహీనతకు గురైపోతూ ఉంటారు. సో, ఎప్పుడైతే రక్తహీనతకు గురవుతూ ఉంటామో, బాడీ విపరీతమైన వీక్‌నెస్‌కి రావడం, బాడీ ఇంటర్నల్‌గా కూడాను బాడీ యొక్క మెటబాలిజం దెబ్బతినడం, వేరే అదర్ డిసీజెస్ కూడా దీనిపైన వచ్చే అవకాశాలు వస్తా ఉంటాయి. సో, ఇది కూడా చాలా గమనించాల్సిన విషయం అనేది కావాలి. సో, ఈ పైల్స్ యొక్క కంప్లెయింట్‌లో ముఖ్యంగా ఏంటంటే, కొన్ని గ్రేడ్స్ ఉంటాయి. సో, స్టార్టింగ్ ఏంటంటే చిన్నగా బ్లడ్ పడడం, లేదంటే మోషన్ టైట్ అవ్వడం, పెయిన్ రావడం, మంట అనిపించడం, గుచ్చుకున్నట్టు సెన్సేషన్ రావడం మలద్వారం దగ్గర. ఇవన్నీ కూడాను స్టార్టింగ్ లక్షణాలు. ఇది గ్రేడ్ 1 పైల్స్, ఎక్స్టర్నల్ పైల్స్‌లో. గ్రేడ్ 2 వచ్చేసరికి ఏమవుతుందంటే, చిన్నగా వాపు అనేది స్టార్ట్ అవుతుంది. సో, అది మోషన్ పోయేటప్పుడు బయటికి కొంచెం చిన్నగా అక్కడక్కడ పిలకల్లా కనిపించడం, మళ్ళీ తగ్గిపోవడం జరుగుతుంది. తర్వాత థర్డ్ స్టేజ్‌కొచ్చేటప్పుడు ఏమవుతుందంటే, ఈ పిలకలు ఏవైతే బయటకొస్తాయో, ఇవి సైజ్ పెరిగి నంబర్ అనేది ఇంక్రీజ్ అవుతూ బయటికి ఎక్కువ టైం ఉండిపోవడం జరుగుతుంది. సో, మాన్యువల్‌గా మనకేమవుతుందంటే జస్ట్ వేళ్ళతో కొంతమంది దానికి లోపల నెడతారు. లేదంటే కొద్దిసేపటి తర్వాతక 2, 3 గంటలకో, ఒక పూటకో అవి లోపలికి పోవడం జరుగుతూ ఉంటుంది. ఇది థర్డ్ స్టేజ్ ఆఫ్ పైల్స్ అండి. సో, ఫోర్త్ స్టేజ్ పైల్స్ అంటే ఏంటంటే కంప్లీట్‌గా ఎక్కువగా వాపనేది బయటకు ఉండిపోతుంది. అది లోపలికి వెళ్ళే అవకాశం ఉండదు. సో, ఇది ఫోర్త్ స్టేజ్ పైల్స్. కొద్దిమంది చేసేదేంటంటే పైల్స్ సెకండ్ స్టేజ్, థర్డ్ స్టేజ్‌లో ఉన్నప్పుడు కూడా ఆపరేషన్‌కెళ్ళిపోతారు. సో, ఆపరేషన్ చేయించేసుకుంటారు. లేజర్ థెరపీస్ గాని, నార్మల్ ఆపరేషన్స్ గాని చేయించేస్తారు. సో, తద్వారా ఏమవుద్దంటే అప్పటికి రిలీఫ్ వచ్చినా మళ్ళీ అగైన్ మళ్ళీ ఫార్మ్ అవుతాయి. ఎందుకు? బికాజ్ దీని రూట్ కాజ్ ఏంటి అంటే లోపలుండే రక్తనాళాలు వెయిన్స్ అంట. అది వాపు రావడమే దీని యొక్క రూట్ కాజ్. సో, దీనికి కారణమైనటువంటి పరిస్థితులేంటి? మోషన్ టైట్‌గా అవ్వడం, కాన్‌స్టిపేషన్ ఆర్ కంటిన్యూయస్ సిట్టింగ్ పొజిషన్స్, హీట్ జనరేషన్ అలానే వేరే అదర్ డిసీజెస్ కొన్ని. లైక్ డయాబెటిస్ కావచ్చు, థైరాయిడ్ ఇష్యూస్ కావచ్చు, హార్మోనల్ ప్రాబ్లమ్స్ కావచ్చు, ఒబేసిటీ కావచ్చు. ఇవన్నీ కూడాను దీన్ని ఇంకా పెంచేటటువంటి పరిస్థితులొస్తాయి. సో, అందువల్ల ఏంటంటే రిపీట్ అవ్వడం మనం చాలా మందిలో చూస్తూ ఉంటాం. సో, హోమియోపతి వైద్యంలో ఆపరేషన్ అవసరం లేకుండా, ఆపరేషన్ నీడ్ లేకుండా ఈ యొక్క ఎక్స్‌టర్నల్ పైల్స్‌ని మనం కంప్లీట్‌గా నయం చేసుకోవడం జరుగుతుంది. ఎందుకు అంటే హోమియోపతి మన బాడీ యొక్క తత్వం రీత్యా మందులిస్తాం. సో, లోపల నుంచి పేగుల్లో కదలికలు ఇంప్రూవ్ అవుతాయి. మోషన్ ఫ్రీ అయిపోతుంది.
అండ్ పెయిన్ కంట్రోల్ అయిపోతుంది. తద్వారా టిష్యూ మీద ఒత్తిడి తగ్గుతుంది కాబట్టి పైల్స్ అనేది మళ్ళీ అక్కడ మస్కులర్ మెమ్బ్రేన్ కొంచెం బలంగా తయారయ్యి, మళ్ళీ పైల్స్ అనేవి రిట్రాక్ట్ అవ్వడం జరుగుతా ఉంటుంది. సో, ఈ విధంగా మన పైల్స్‌ని హోమియోలో మనం ఆపరేషన్ అవసరం లేకుండా కంప్లీట్‌గా నయం చేసుకునే అవకాశం అనేది ఉంటుంది. అతి ముఖ్యంగా ఏంటంటే, ఈ సమ్మర్ సీజన్‌లో ఈ పైల్స్ వచ్చే అవకాశాలు అధికంగా ఉంటాయి. ఎందుకంటే బికాస్ ఆఫ్ డీహైడ్రేషన్. చాలామందేంటంటే వర్క్‌లో పడిపోతారు. లేదంటే ఎక్కువ జర్నీస్ చేస్తారు. ఎండకి ఎక్కువ ఎక్స్‌పోజ్ అవుతూ ఉంటారు. సరిపడా వాటర్ ఇంటేక్ తీసుకోరు. సరిపడా వాటర్ ఇంటేక్ తీసుకున్నప్పుడు బాడీ డీహైడ్రేట్ అవుతుంది. డీహైడ్రేట్ అవ్వడం వల్ల పేగుల్లో కదలికలనేవి చాలా ఇబ్బందిగా మారిపోతాయి. సో, చాలా ఎక్కువగా ప్రెషర్ పెట్టి మోషన్‌కి పోవాల్సిన అవసరం వస్తది. ఇవన్నీ కూడాను పైల్స్‌ని పెంచే అవకాశాలుంటాయి కాబట్టి, మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలేంటి అంటే, ఒకటి హైడ్రేటెడ్‌గా ఉండడం. చాలా ఎక్కువ నీళ్ళనేవి తాగాలి. మినిమమ్ 4-5 లీటర్స్ ఆఫ్ వాటర్ అనేది డైలీ ఇంటేక్ ఉండాలి. అలాగని ఒకేసారి 2, 3 లీటర్లు తాగడం కాకుండా కొంచెం కొంచెం ఎక్కువ సార్లు తాగడానికి ప్రయత్నం చేయండి. రెండోదేంటంటే, ఫైబర్ ఫుడ్ అనేది మనం తక్కువగా తీసుకోవడం. సో, ఫైబర్ అనేది ఎవరికైతే పీచు పదార్థం అనేటటువంటిది ఎవరికైతే బాడీలో ఫుడ్ ద్వారా చాలా తక్కువగా వెళ్తూ ఉంటుందో, వాళ్ళలో మోషన్స్ టైట్ అయ్యే అవకాశాలొస్తాయి. సో, తద్వారా కూడా పైల్స్ డెవలప్ అవుతాయి. అందుకనేంటంటే, ఎక్కువ ఫైబర్ ఉండేటటువంటి ఫ్రూట్సు, వెజిటబుల్సు, గ్రీన్ లీఫీ వెజిటబుల్సు అధికంగా తీసుకోండి. దాంతో పాటుగా నాన్ వెజ్ ఐటెమ్స్ తగ్గించుకోండి. ఎక్కువ స్పైసెస్ తగ్గించుకోండి. బయట జంక్ ఫుడ్స్ తగ్గించుకోండి. అండ్ వీటితో పాటుగా రెగ్యులర్ వ్యాయామం కూడా మనం ఇవ్వడం చేయాలి. సో, ఈ విధమైనటువంటి కొన్ని కొన్ని పరిస్థితులను మనం చక్కదిద్దుకోగలిగితే గనక పైల్స్ యొక్క ఎఫెక్ట్ తగ్గుతూనే హోమియోపతి మందులు వాడుకుంటే ఆపరేషన్ అవసరం లేకుండా దీని నుంచి పూర్తిగా బయటపడే అవకాశం ఉంటుంది. థాంక్ యూ.